హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు జేఎమ్స్ కిచెన్ వెల్. ఈరోజు మన ఛానల్‌లో జున్ను రెసిపీని పోస్ట్ చేశాను. చాలా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనిక్కడ హాఫ్ లీటర్ జున్ను మిల్క్‌కి, హాఫ్ లీటర్ నార్మల్ మిల్క్ తీసుకున్నాను. ఇప్పుడు నార్మల్ మిల్క్‌లోకి మొత్తం ఈ ప్రాసెస్‌కి 250 గ్రామ్స్ ఆఫ్ బెల్లం పట్టింది. మా స్వీట్‌కి తగ్గట్టు నేను వేసుకుంటున్నాను. మీరు ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోండి. స్వీట్ ఎక్కువ కావాలంటే. అది పాలల్లోకి వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నేను ఇడ్లీ కుక్కర్‌లో చేస్తున్నానండి. అందులోకి ఇడ్లీ కుక్కర్‌లో కొన్ని వాటర్ పోసి మరగడానికి పెట్టేసాను. ఇప్పుడు పాలల్లో బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు అందులోకి జున్ను పాలు కూడా వేసి మంచిగా ఒకసారి కలిపేసుకొని, అందులోకి 1 స్పూన్ మిరియాలు, ఒక 4, 5 యాలకులు వేసుకొని, అవి పౌడర్ చేసుకున్న పౌడర్‌ని ఇందులో వేసేసుకుంటున్నాను. అది కూడా వేసి మంచిగా ఒకసారి కలిపేసుకున్నాను. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ కుక్కర్‌లోకి ఈ మిల్క్‌నంతా పెట్టేసి మూత పెట్టేసుకున్నాను. తర్వాత ఇడ్లీ కుక్కర్ కూడా మూత పెట్టేసుకొని, మీడియం టు లో ఫ్లేమ్‌లో ఒక 20-30 మినిట్స్ పట్టింది నాకు జున్నవ్వడానికి. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. ఒక 20 మినిట్స్ టు 30 మినిట్స్ మధ్యలో. జున్ను మనం నైఫ్‌తో ఇలా ప్రెస్ చేస్తే మన జున్ను అంటుకోకూడదు. అప్పుడే జున్ను రెడీ అయినట్టు. సో, ఇలా చేసేసుకొని చల్లారిపోయిన తర్వాత ప్లేట్‌లోకి ఫిల్ చేసేసుకుంటే మన జున్ను రెడీ. అంతే సింపుల్. మా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ ఫాలో టు అవర్ పేజ్ జేఎమ్స్ కిచెన్ వెల్. నచ్చితే యూట్యూబ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.